వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం మరలా మనం దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని యోగ్యులుగా బలలో పాలు పంపులు పొందుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యాల నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండి నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసంతులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి, మీ యొక్క బలలో మేము పాలు పంపులు పొందబోయే ముందు నాయన మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యులంగా ఆ యొక్క బలలో పాలు పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని, చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించమని, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవరు ఎరిగేది? దేవుడు మన యొక్క క్రియలను ఎరుగుతారు, తెలుసుకుంటారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత మళ్ళీ ఇంకేమంటున్నారు? నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. అంటే మనకున్న శక్తి తక్కువ. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పెద్ద శక్తి కలిగిన వాళ్ళం కాదు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీకున్న శక్తి కొంచెమైనను ఆయన వాక్యాన్ని గైకొన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎప్పుడు చేస్తాడు దేవుడు? కొన్ని సందర్భాల్లో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు తలుపులన్నీ మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు మనకి. ఏం చేయాలనుకుంటాం. ద్వారాలన్నీ మూసివేయబడినట్లు అనిపించింది మనకి. చూడండి, మనం అయితే ఇక్కడ తలుపు తీయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు తీయబడుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని గైకొని వాడి చొప్పున నడుచుకుంటే అప్పుడు దేవుడు మనకి ద్వారాలు తెరిచేవాడుగా ఉన్నాడు. ఏదో ఒక దారి ఉంటుందిలే అంటారు. ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడు. దారి చూపిస్తాడు అంటే ద్వారం తెరవబడాలి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకి తన యొక్క ద్వారాన్ని తెరుస్తూ ఉన్నారు. ఆ ద్వారంలో మనం అసలు ఏం ద్వారం అది? తలుపు తీయబడిందని చెప్తా ఉన్నారు కదా. అసలు ఏంది ఆ తలుపు ఏంటి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని మనం ఆ ప్రకారం మనం ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా మనం పరిశీలన చేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలను ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని మనం గైకొని ఆయన్ని ఎర్రగము అనకుండా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అంటే కొన్నిసార్లు మన యొక్క మాట ద్వారా మనం ఎట్లా ఉంటామంటే, దేవుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, లేదంటే నేను క్రైస్తవుని కాదు, నేను లోకస్తుడిని అనే విధంగా మనం ప్రవర్తించేవారుగా ఉంటాం ఈ లోకంలో. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి? ఆ విధంగా మనం ప్రవర్తించకుండా దేవునికి ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉండాలి. ఏంటి అది అసలు? తలుపు అంటే ఏంటి? చూడండి, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 27 వచ్చిన చదవండి. 14:27. చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఎవరు వచ్చారు? వారు వచ్చి సంఘమును సమకూర్చి. అంటే విశ్వాసము అనే తలుపు తీయబడి ఉండాలి. మనకు విశ్వాసం లేదు ఈ లోకంలో జీవించేటప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు. అంటే వారికి విశ్వాసం కలగడానికి దేవుడు ద్వారం తెరిచాడు అని చెప్తా ఉన్నారు. అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. మన జీవితంలో మనం విశ్వాస సహితమైన భక్తి చేసేవారుగా ఉండాలి. అంటే విశ్వాసము అనే తలుపు మనం తీయబడి ఉండేవారుగా ఉండాలి. మరి మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది ఈ లోకంలో మనం జీవించేటప్పుడు?
అందుకే యేసుక్రీస్తు అంటే దేవుడు మన యొక్క తలుపు దగ్గర నిలబడి కొడతా ఉన్నారు ఆయన. ఆ మాట మన యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెడగొట్టేదను. చూడండి, ఎత్తడి తలుపులు ఏం చేస్తా ఉన్నారు? పగలగొట్టేదను. అంటే మనకున్న సమస్య కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నాడు ఎత్తడి తలుపులు. సహజంగా మనం ఏం చేస్తాం ఇంట్లో, ఏదో మనం కలపకు సంబంధించిన తలుపులే వాడతాం మనం, లేదంటే వేరే ప్లాస్టిక్ తలుపులు వాడతాం. అంటే ఎత్తడి అనేది గట్టిదనానికి సాదృశ్యంగా ఉంది, బాగా బలంగా ఉంటుంది. ఎత్తడి తలుపులను పగలగొట్టేదను. మన సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా దేవుడు ఆ సమస్య నుండి మనల్ని బయటపడవేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి బయటపడవేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో మనం నడిచేవారుగా ఉండాలి. వాక్యాన్ని మన యొక్క ముందు మనం పెట్టుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెడగొట్టేదను. చూడండి, మన జీవితంలో ఎంత సమస్య ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఇక నా వల్ల కాదు అనుకునే స్థితిలో మనం ఉన్నా దేవుడు ఆ యొక్క సమస్యను తీసివేస్తాను అని చెప్పి తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మనం చేయాలంటే మన వల్ల కాదు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేయడానికి. అయితే దేవుడు మనకున్న ప్రతి సమస్యని తీసివేస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మన విశ్వాసము అనే తలుపు మనం తీసేవారుగా ఉండాలి. ఎవరైతే విశ్వాసము అనే తలుపు తీసి వారి జీవితాల్లో జీవించేవారుగా ఉంటారో వారి జీవితాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే 3వ వచనం చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. చూడండి, పేరు పెట్టి నిన్ను పిలిచిన, చూడండి ఎవరు పిలుస్తారు? కొద్దిగా డబ్బు ఉందనుకోండి, మనల్ని ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలవరు, రాయ్ అంటారు. ఎందుకు? కొంచెం డబ్బును బట్టి అంటారు. మనకు గౌరవం ఉండదు. కొంచెం మనకంటే కొంచెం ఎక్కువ స్థితిలో ఉంటే గౌరవం లేని వారుగా మాట్లాడేవారుగా ఉంటారు. అయితే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకన్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఏం చేస్తాడు? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, నిధి అనేది మన యొక్క ఊహకు కూడా అందదు. కొన్నిసార్లు నిధులు బయటపడతా ఉంటాయి. కొన్ని అంటారు ఏమని, అయ్యో పెద్ద నిధి బయటపడింది, చాలా కొన్ని లక్షల కోట్లు ఉంటుందంట, నిధి చాలా విలువైంది అంటారు. ఎందుకంటున్నారన్నమాట? ఆ యొక్క నిధి యొక్క విలువను బట్టి అంటా ఉన్నారు. అదేవిధంగా దేవుడు మన యొక్క జీవితంలో ఎప్పుడైతే విశ్వాసము అనే తలుపును మనం తెస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 19 మనం చదువుకున్న వాక్య భాగంలో 14వ అధ్యాయము 19వ వచనం చదవండి. 14, 19. పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన సంగతి లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకయను తిరిగి వచ్చి చాలు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అంతియోకయ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అంటే రాళ్ళు పెట్టి కొట్టారు. ఎవరిని? పౌలు గారిని. ఎక్కడి నుండి వచ్చారు? బయట నుండి వచ్చారు. బయట నుండి వచ్చి అంతియోక నుండి వచ్చారు, యుకోనియా నుండి వచ్చారు. కొంతమంది అక్కడికి వచ్చి జనసమూహాలను కొంతమందితో మాట్లాడుకొని, ఏంది పౌలు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ఏంది అసలు అని చెప్పి అందరూ కలిసి అంతా చుట్టుమూగి
రాళ్ళు పెట్టి కొట్టి చంపేసాం అనుకున్నారు. చూడండి, పౌలు గారు అంత శ్రమలో ఉండి, అంత బాధలో ఉండి, కుక్కని లాక్కెళ్ళి తీసుకెళ్ళి ఊరవతల పడేశారు పౌలు గారిని. ఒకవేళ మనం పౌలు గారు ఉన్న స్థితిలో మనం ఉంటే మనం ఏమనుకుంటాం? ఏంది దేవా, నాకెందుకు ఎంత కష్టం పెట్టావు, నాకెందుకు ఈ బాధ పెట్టావు, ప్రశాంతంగా ఉద్యోగము లేదంటే పొలం పొనుకెళ్ళి ఒక 4 రూపాయలు తెచ్చుకుంటాను కదా, నువ్వు సువార్త అన్నావు, నీ పని అన్నావు, నాకు ఎందుకయ్యా నన్ను చచ్చిపోయేటట్టు కొట్టారా అని మనం అనుకుంటాం. కానీ పౌలు గారు ఏం చేశారు చూడండి, అతను ఏం చేశారు, అతను చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అంటే పట్టుకొని లాక్కెళ్ళారు ఆయన్ని, పౌలు గారిని ఈడ్చుకొని వెళ్తా ఉంటే చర్మం ఎంత చూడండి, అసలు ఆల్రెడీ రాళ్ళు పెట్టి కొట్టున్నారు, ఈడ్చుకొని వెళ్తూ ఉంటే ఎంత చర్మం చీకిపోయి ఉంటుంది, ఎంత బాధ అనిపించుంటాడు. శ్రోత పడిపోయాడు, చనిపోయాడు అనుకున్నారు. చూడండి, పౌలు గారు ఎంత శ్రమలో ఉండి, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా విశ్వాసం, అందుకే 27 వచనంలో ఏమంటా ఉన్నారు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. అంటే ఆయన చనిపోయాడు అనుకొని కొట్టబడి తర్వాత ఊరి చివరికి నెట్టబడిన తర్వాత, ఊరి చివర వేయబడిన తర్వాత ఏం చేశాడు తర్వాత చదవండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, అసలు ఎవరైనా లెగుస్తారా? ఏదైనా కొంచెం తలనొప్పి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఎక్కడ దాకా ఎందుకు, అయ్యా తలనొప్పి పడుతుందయ్యా, ఈరోజు ఆదివారం కదా, ఏం వస్తాంలే ఆదివారం ఆరాధనకి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, అన్ని నొప్పులే అని చెబుతాం. కానీ పౌలు గారు అట్లా వెంటనే లేచాడు. వెంటనే లేచి ఏం చేశాడు, అయ్యా నాకు రాళ్ళు పెట్టి కొట్టారు, పదండి హాస్పిటల్ వెళ్దాం, కట్లు కట్టించుకుందాం పదండి అనలా పౌలు గారు. ఎమ్మండి ఏం చేస్తున్నాడు, అతను లెగిచి చూడండి, అతను లేచి పట్టణంలో ప్రవేశించి ముందు పట్టణానికి వెళ్ళిపోయి చూడండి, దేవుని యొక్క సువార్త ప్రకటించడం ఆపల. మరి మన జీవితంలో మనం ఎంతమందికి సువార్త చెప్పేవారుగా ఉన్నాం? మన పక్కన వాళ్ళు చెబుతున్నామా? ఏదన్నా వెళ్ళి మనం ఏదైనా కూరగాయలు తీసుకుంటాం, కూరగాయలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా కలుగు చేసుకుని, అయ్యా ప్రార్థనకి వెళ్ళండి, అమ్మ ప్రార్థనకి వెళ్ళండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఒక్క మాటైనా మనం చెప్పగలుగుతున్నామా? ఒకే మాట అంటాం, కేజీ ఎంత 60 రూపాయలు, 60 ఏంది 50గా అంటాం. చూడండి, మనం 50 ఇచ్చిన 60 ఇచ్చిన నష్టం లేదు. అయితే మన జీవితంలో సువార్త కోసం మనం శ్రమ పడేవారుగా ఉండాలి. మన యొక్క విశ్వాసము తలుపుని మనం చూపించేవారుగా ఉండాలి. మన విశ్వాసం ద్వారా మన కుటుంబంలో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడగలగాలి. మనం ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు మన కుటుంబంలో జరగాలి. అదే విశ్వాసం అంటే. మనం ఆ విషయం జరిగినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందో, మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, దేవ నా ప్రార్థన నువ్వు ఆలకించావు అని చెప్పి మనం ఎంత సంతోషపడేవారుగా ఉంటాము విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే. మరి మనం ప్రార్థనే చేయలేదు అనుకోండి, ఏమన్నా ఆనందం మనకు ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి మన జీవితంలో విశ్వాసము అనే తలుపు తీయబడిందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. తర్వాత చూడండి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. 12-16. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, పేతురు గారు వచ్చి తలుపు కొడతా ఉన్నాడు. వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే వాళ్ళు అనుకున్నారు, ఏమనుకుని ఉంటారు, ఏదో మాకు అట్ట వినపడుతుందిలే అనుకున్నారు. పేతురు గారు ఏం చేస్తున్నారు, ఇంకా కొడతా ఉన్నారు తలుపు తీస్తారని చెప్పి. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే ఎట్టగలకి, సరే ఎవరో అని చెప్పి తీద్దామని తలుపు తీశారు. తీసిన వెంటనే ఆశ్చర్యపోయారు. అట్లా ఎందుకు జరిగింది? వారు ప్రార్థన అనే తలుపు వాళ్ళు తీసినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? వారు అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సంఘంగా కూడి లేదా నలుగురుగా చేరి, అమ్మ ఈరోజు మనందరం కలిసి వెళ్దాం, ఆల్ నైట్ ప్రేయర్ లేకపోయినా పర్లేదు, మనందరం వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుందాం, ఈరోజు అంతా మనం ప్రార్థన చేద్దాం, ఈరోజు 10 గంటల నుండి ఉదయం 5 వరకు మనం ప్రార్థన చేద్దాం అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుకోవాలా? ఎందుకు? మనకు మనకు ప్రార్థన అనే తలుపు తెరవబడలా. ఇంకా ఈ సంఘం అంతా కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అప్పుడు చూడండి ఏం జరిగిందో. పేతురు ఇంకను తట్టుచుండగా వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపోయారు. అసలు ఏంది, అసలు ఎట్లా జరిగింది, పేతురు గారు ఎట్లా వచ్చారు, బంధించారు, రావడానికి అవకాశం లేదు,
ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన అనే తలుపు మనం ఎప్పుడైతే తీస్తామో, ఒకవేళ వాళ్ళు తలుపు తీయకుండా ఉన్నారనుకోండి, పేతురు గారు కొట్టి 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 వెళ్ళిపోయేవాడు పక్కకి. ఏంది వీళ్ళు తలుపు తీయట్లేదు, నిద్రపోతున్నారేమో అని. చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే సంఘంగా కూడి ప్రార్థించేవారుగా మన యొక్క జీవితంలో ఒక అలవాటుగా చేసుకుంటామో, దేవుడు ప్రతి సమస్యని మనం తీసివేసి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు, ఆశ్చర్యపరిచేవాడుగా ఉన్నాడు మన దేవుడు. మనం విభ్రాంతి చెందుతాం, ఏంది అసలు ఎట్లా జరిగిందని చెప్పి మనం ఆశ్చర్యానికి లోనయ్యేవారుగా ఉంటాం. మరి ప్రార్థన అనే తలుపును మనం మూసామా, తెరిసామా, మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం ప్రార్థన మనం చేయకుండా ఉంటే మన జీవితంలో అద్భుత కార్యాలు జరగవు. ఏదో 2025 సంవత్సరం ఏ విధంగా అయితే గడిచిపోయిందో 2026 కూడా అంతే గడిచిద్ది. ఏముంది, 2026 డిసెంబర్ 31 వచ్చింది, దాటిద్ది. 2027 జనవరి 1 కూడా వచ్చేసింది. మన జీవితాలు అంతే ఉంటాయి. మన జీవితాలు బాగుపడాలి, మన కుటుంబం రక్షించబడాలి. ముఖ్యమైనది మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతే ఎట్లా? ఎన్నాళ్ళు మనం దేవుని సన్నిధిలో ఉండి విశ్వాసం ఉంచి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి మన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం అందరి కోసం ప్రార్థన చేసి మన కుటుంబాన్ని మనం పక్కన పెట్టేవారుగా మనం ఉండకూడదు. మొట్టమొదటిగా మన కుటుంబాన్ని కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన కన్నీటిని తుడిచేవాడుగా ఉన్నాడు. మన కన్నీటు అందుకే ఆయన మన కన్నీరుని ఆ బుడ్డెల్లో ఆయన దాచిపెట్టుకునేవాడుగా ఉన్నాడు ఆయన. చూడండి, ఎవరు కన్నీళ్ళు దాచుకుంటారు? ఏడవని, బాగా ఏడవని, ఆడంతే ఊరికి ఏడుస్తూ ఉంటాడు. పద్దాక అదే టీవీయే కావాలి, లేకపోతే ఫోనే కావాలి అని మనం కసురుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు ఆ విధంగా అనుకునేవాడు. కాబట్టి మనం ప్రార్థన అనే తలుపు తీసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేయడానికి చాలా బాధపడిపోతూ ఉంటాం. ఈ లోకంలో మనకి కష్టం లేదు. చూడండి, ఒకసారి దానియేలు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గారు ప్రార్థన చేస్తే చనిపోతాడు అని దానియేలు గారికి తెలుసు. తీసుకెళ్లి సింహభవనంలో వేస్తారని దానియేలు గారికి తెలుసు. అక్కడ తెలియకుండా చేస్తున్నారు అని రాయిలా తెలుసుకొని ఒక శాసనం చేయబడింది. ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయకూడదు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ దానియేలు దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నారు, మనుషులకు కాదు, బొమ్మలకు కాదు. చూడండి, దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడో, ఈ లోకంలో మనం ప్రార్థన అనేది మర్చిపోయాం. అందుకే చూడండి, అక్కడ ఒక శాసనం చేయబడినని తెలుసుకొని ఏం చేస్తున్నాడు? యథాప్రకారముగా అంటే మన జీవితంలో మనం ఎలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే ఒక క్రమమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. క్రమము, యథాప్రకారముగా మనం ఆరాధన చేసేవారుగా ఉండాలి. యథాప్రకారంగా మనం బలలో చేతులు వేసేవారుగా ఉండాలి. యథాప్రకారంగా దేవుని యొక్క ఆహారాన్ని, ఆత్మీయమైన ఆహారాన్ని పుచ్చుకునేవారుగా ఉండాలి. శారీరకమైన ఆహారాన్ని మనం పుచ్చుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో బలి అర్పించిన తర్వాత వారందరూ ఏకంగా కూడి ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు వండుకొని వారందరూ కలిసి భుజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఉన్న ఐక్యతను చూపిస్తూ ఉంది. అంటే అట్లా ఆ విధంగా చేయటం వల్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి ఇప్పుడు ఏది జనాలు రప్పించుకోవటాక భోజనాలు పెడుతున్నారు అనుకుంటారు జనం. కాదు, మన జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అందుకంటాడు మలాకీకి చాలా స్పష్టంగా రాసి చెప్తారు, నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు చాలా క్లియర్గా చెప్తాడు. ఆహారం తీసుకొచ్చి ఊరిని మనం అట్లా పెట్టుకోవడం కాదు. మనందరం ఒక కుటుంబంగా ఉండాలి. మనం కుటుంబంగా వండుకొని తింటాం. ఎందుకు తింటాం? మనందరం సహవాసాన్ని కలిగి ఉంటాం. మన యొక్క బాధలు చెప్పుకుంటాం. అమ్మ ఏమైంది, ఈరోజు అట్లా పనికి వెళ్ళి వచ్చాను, ఫలానా జరిగింది అని మన కష్ట నష్టాలు మనం చెప్పుకుంటాం మన ఇంట్లో. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో ఒక కుటుంబంగా ఉండాలి అని దేవుని యొక్క ఆశయం ఉంది. మరి మనం ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా? మనకు వచ్చే అలవాటు ఏంటంటే సహజంగా మనం అనుకుంటాం, ఒకవేళ నేను అట్లా ఉంటానుకోవచ్చు, అయ్యా మరి ప్లేట్లు ఒకటే కదా, మరి నా ప్లేటు నీ ప్లేటు మారిపోద్ది, ఏడ తినేవయ్యా అంటాం.
దేవుని యొక్క ఆహారం అది. మనం దీంట్లోనే లేకపోతే దేవుడు మనకు పరలోకం, నాకో పరలోకం, నీకో పరలోకం ఇస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందుకే ఆయన యొక్క పాత్ర ఒకటే ఇచ్చింది. ఆ పాత్రలోంది మనం ఒకటే తాగుతూ ఉన్నాం. అందరం ఒకటే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అభ్యంతరపడేవారుగా మన జీవితంలో మనం ఉండకూడదు. ఇక్కడ దానియేలు గారు యథాప్రకారముగా చేస్తూ ఉన్నాడు, మర్చిపోలా. ఏముందిలే శాసనం పెట్టారు, నేను కూడా అక్కడికి వెళ్తూ ఉంటాను కదా, నాకు బాగా తెలుసు, నా ప్రాణానికి ఎందుకు ముప్పు తెచ్చుకోవటం, సింహభూమిలో పడేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను కిటికీలు వేసుకొని ప్రార్థన చేస్తాను అనలా. అందుకే చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచాడు. ప్రార్థన అనే కిటికీని ఓపెన్ చేశాడు. దేవుని యొక్క శక్తిని చూస్తూ ఉన్నాడు. మరి మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం మన జీవితంలో? ఏందయ్యా 1:30 అయిపోతుంది టైము, మరి 1-1 కల్లా అయిపోద్ది కదా అనుకోవద్దు. ఎవరు టైం వైపు కూడా చూసుకోవద్దు. టైం చూస్తాం, ఉన్నారు కొంతమంది మనలోనే, అంటే ఎవరో నాకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన అనే తలుపును మనం తీసేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా దానియేలు రక్షించబడ్డాడు. మరి మన జీవితంలో మనం దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూసేవారుగా ఉండాలి. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, 20వ వచనం చదవండి. 3:20. ఇదిగో నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి, దేవుడు భోజనం గురించే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి? సహజంగా ఆ మాట రాయకుండా ఉండొచ్చుగా, ఏమని, నేను అతని దగ్గరకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎందుకు ఈ మాట రాస్తా ఉన్నారు? ఆ మాట కట్ చేసేయచ్చుగా. ఆ మాట కట్ చేసేసి నేను అతని దగ్గరకు వచ్చేదని అని రాయాల. భోజనము చేయుట అనేది ఈ యొక్క పరలోకపు విందుకు సాదృశ్యంగా ఉంది. అందుకే మనం మొదలుపెట్టింది. ఎన్నాళ్ళు మనం సైలెంట్గా ఉన్నాం, మనం తెలియలే, ఏదో అనుకున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, భోజనము అనేది ఈ యొక్క సువాసన అనే తలుపు అని మనం చెప్పుకోవచ్చు. భోజనం ఏర్పాటు చేసినప్పుడు వాసన వస్తుంది మనకి. బిర్యానీ ఉండేది అనుకోండి, చిన్నపేటలు ఏమంటారు పిల్లలు, అబ్బా మంచి వాసన వస్తుంది అంటారు. అందుకే చూడండి ఇక్కడ భోజనము అనే తలుపు. చూడండి, అందుకని ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. చూడండి, మంచి వాసన వచ్చినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆ భోజనం మనం చేసినప్పుడు ఇంకా మనం సంతోషంగా ఉంటాం. ఏదో వాసన చూస్తే ఉపయోగం ఉంది? ఆ భోజనం మనం చేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉండాలి. కాబట్టి ఈ సువాసన అనే తలుపు, అంటే సహవాసం అనే తలుపుని మనం తెరిచేవారుగా ఉండాలి. అంతేగాని ప్రార్థన అయిపోగానే మనం వెళ్ళిపోకూడదు. అందరూ మాట్లాడాలి, కూర్చోవాలి, కాసేపు ఉండాలి. కూర్చొని అమ్మ బాగున్నారా, ఏంది మొన్న బాగాలేదన్నారు కదా, హాస్పిటల్కి వెళ్ళారుగా, ఏం చెప్పారు డాక్టర్లు, లేదంటే ఏంది అబ్బాయికి బాగాలేదంట కదా, ఎట్లా ఉంది, ఇట్లా అడిగే మనం తెలుసుకోవాలి. చూడండి, మన జీవితంలో ఈ సువాసన అనేది సహవాసాన్ని చూపిస్తూ ఉంది. భోజనం అనేది సహవాసాన్ని చూపిస్తూ ఉంది. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదును. భోజనానికి అంత పవర్ ఉంది, అర్థం చేసుకోవాలి. అంతేగాని అన్ని జనులు అనుకున్నట్లు అనుకోవద్దు. ఏదో చిన్నది కానీ ఎట్టి అనుకొని తినేస్తారు కదా. అందుకంటే దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు, చక్కగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించి దేవునిలో మనం బలంగా ఉండాలి. కాబట్టి ఈ సువాసన అనే తలుపుని మనం కలిగి ఉండాలి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. చూడండి, ఎక్కడ కూడా భోజనం చూపిస్తామన్నారు. చూడండి, మేత మేయుచుండెను అనేది సమృద్ధి అయిన జీవితము, మేత మేయుచుండెను అనేది భోజనము అని మనం గుర్తించాలి. మనం కట్ చేసి వాడుకోకూడదు. వాక్యాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమని? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై. రక్షణ అనే తలుపు మనం తెరవాలి 2026 సంవత్సరం. మరి ఎంతమంది రక్షణ అనే తలుపుని ఓపెన్ చేశారు నాకైతే తెలియదు.
ఇంకా ఎవరైతే రక్షించబడలేదో రేపు 11వ తారీఖు ప్రేమ విందు జరుగుతుంది. ఆ రోజు బాప్తీసాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. ఒకవేళ ఈ మధ్యలోనే వచ్చి నాకు బాప్తీసం ఇవ్వండి అంటే బాప్తీసం ఇవ్వబడుతుంది. అది కూడా చెప్తున్నాను. అందరిలాగా క్రిస్మస్కో ఈస్టర్కో ఇచ్చే సహవాసం కాదు, నడవడిక కాదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఆపల. ఒకవేళ ఏదైనా అనుకుంది జరిగితే దానికి కారణం సేవకుడు అవుతాడు. కాబట్టి నేను ఎప్పుడు ఆపను. వాక్యానుసారంగా మనం ముందుకెళ్దాం. మాకు ఈ మధ్యలో కావాలని వస్తే బాప్తీసం ఇవ్వబడుతుంది. కాదు మాకు రేపు 11వ తారీఖు ఇవ్వండి పర్లేదంటే ఆ రోజు మీ ఇష్టం అనమాట. కాబట్టి రక్షణ అనే తలుపు మనం తెరవాలి. ఈ రక్షణ అనే తలుపు మనం క్లోజ్ చేసాం. కాబట్టి మన యొక్క జీవితంలో మన కుటుంబంలో సమృద్ధి లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చూడండి, మేత అనేది సమృద్ధి. చూడండి, మన జీవితంలో లాంటి అనుభవంలోనికి మనం రావాలి. మరి రక్షించబడి మనం ఉన్నాం. మరి ఎందుకు మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం? పరిచర్యలు ఎందుకు బాల్యభాగస్తులు అవ్వలేకపోతా ఉన్నాం? ఎందుకు అనాలోచితంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? బాప్తీసం తీసుకుని ఎందుకు ఆరాధన చేయలేకపోతా ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ అనే తలుపుని మనం తీసి మరలా మూసివేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మేము బాప్తీసం తీసుకున్నాంలే సరిపోయింది, ఆరాధన చేయకపోయినా సరిపోయింది అనుకుంటా ఉన్నాం. అందుకే చాలామంది ఈరోజు వచ్చినట్లు లేరు. మరి మన జీవితంలో రక్షణ అనే తలుపును మనం ఓపెన్ చేసేవారుగా ఉండాలి 2026వ సంవత్సరం. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ఉన్నారో ప్రతి ఒక్కరు తొందరపడాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమృద్ధిని ఇస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనం చదవండి. పరదేశిని వీధిలో ఉండనీయక ఆదాము చేసినట్లు చాలు చాలు చాలు. ఇక్కడ 32వ వచనంలో పరదేశిని వీధిలో ఉండనీయక అంటే అర్థం ఏంటి? పరదేశిని వీధిలో ఉండనీయక అంటే పరిచర్య అనే తలుపు మనం తీసేవారుగా ఉండాలి. పరదేశి ఒకవేళ ఎవరు ఉన్నారనుకోండి, తెలియదు పాపం, వాళ్ళు ఒకవేళ నిజంగా వేరే చోటకి వెళ్ళాలి, ఇబ్బందిలో నైట్ అయిపోయింది, ఏం లేదు, అలాంటప్పుడు మనం వాళ్ళని పరామర్శించేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి, వాళ్ళు మనం చేర్చుకునేవారుగా ఉండాలి. అందుకన్నాడు పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా. మరి ఈ విధంగా చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? నువ్వు భలే చెప్తున్నావే, మాకు నెలకు ఒక కట్ట బియ్యం అవుతుంది, మరి ఆయన తీసుకొచ్చి పెడితే మాకు డబ్బులు ఖర్చు అనుకుంటాం కదా. చూడండి, మనం ఎప్పుడైతే ఈ లోకంలో చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము చూడండి, అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్రహాం గారు చక్కగా మధ్యాహ్నం వెళ్ళి పడుకోవచ్చుగా, ఒక ముద్ద అన్నం తిని లోపల గుడారం లోపలికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చుగా, 4-5 వరకు కూర్చోవాలా, వెళ్ళి పడుకోవాలా. ఏం చేశాడు? చక్కగా ఎండవేళ, ఎండగా ఉన్నప్పుడు ఎవరన్నా వస్తారేమో, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలేమో, వాళ్ళకి ఆహారం పెట్టాలేమో అని ఎదురు చూస్తా కూర్చున్నాడు గుడారం ముందు. మరి మనమైతే మనం ఏం చేస్తాం? అడుక్కున్న వాళ్ళు ఎవరిని వస్తే అటు వెళ్ళిరా పో అంటాం. అటు వెళ్ళిరా పో అంటే మరి మన కోసం వస్తాడు వెనక్కి. చూడండి, మన జీవితంలో అందుకన్నాడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. మరి మనమైతే అడగాలి, రావాలి, నా దగ్గర రావాలి, అడగాలి, అడిగితే నేను చెబుతా. ఇప్పుడు కూడా మనం ఆ విధంగా ఉండకూడదు. చూడండి, తనకు తెలియకుండానే చూడండి అక్కడ ఏం జరిగింది. 8వ వచనం చదవండి. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద
నిలుచుండెను. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే నిలబడ్డాడు అబ్రహాం గారు. అసలు ఆహారం చూడండి, ఎలాంటి ఆహారం పెడతా ఉన్నాడు. వెన్నని, పాలని, తర్వాత దూడని, చూడండి దూడంటే మాంసాహారం పెడతా ఉన్నాడు. మంచి ఆహారం పెట్టి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు అబ్రహాము. పరిగెత్తుకుంటా వెళ్ళాడు అబ్రహాము. చూడండి, అట్లా ఆతిథ్యం అంటే పరిచర్య చేయడానికి ముందున్న వ్యక్తి అబ్రహాము. ఎప్పుడైతే పరిచర్య చేయటం మన జీవితంలో అలవాటు చేసుకుంటామో, దేవుడు మన కుటుంబాల్ని అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో అదే విధంగా మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. అబ్రహాముకి బిడ్డలు లేరు. అయితే దేవుడు చూడండి, ఒక మనుషుల వలె వచ్చి ఆ యొక్క అబ్రహాం యొక్క పరిచర్యను చూసి మెచ్చుకొని చివరికి ఏమంటా ఉన్నాడు, 12 వచ్చిన చదవండి. శారా, నేను బలము ఊడిగిన దాన్ని అయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. చూడండి, ఇంకా అవకాశం లేదు. వాళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోయారు. అసలు ఆరోగ్యపరంగా అయితే అసలు అవకాశం లేదు, అంటే ఛాన్సే లేదు. కానీ దేవుడు ఒక బిడ్డనిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన కుటుంబంలో ఇది జరగదు. ఒకవేళ ఆలస్యమైన కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే దేవుడు మన కుటుంబాలు పోషించాలని, మన కుటుంబాలు ఆశీర్వదించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరిచర్య చేయడానికి మనం ముందుండే వాళ్ళుగా ఉండాలి. దేవుని పరిచర్య మనం చేసేవారుగా ఉండాలి. మనకు తెలియదు ఆ విషయం, ఆ శక్తి మనకు తెలియదు. కొంతమంది అనుకుంటారు ఏమనంటే, పని పాటలకు పెట్టాడు, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా, ఇవన్నీ మొదలుపెట్టు అనుకుంటా. కాదు, నాకు డబ్బులేం కాదు. దేవుడు తన యొక్క పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా అట్లా అనుకుంటే పొరపాటు అది. దేవుడు పరిచర్యను దీవిస్తూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా దీవించేవాడు. ఆయన మన యొక్క జీవితాలు బాగుపడాలంటే ఆయన యొక్క పరిచర్యలో మనం ఉండేవారుగా ఉండాలి. చూడండి, 7వ వచనం చదవండి. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. ఎందుకంత ఆసక్తిగా ఉన్నాడు అబ్రహాము? ఎవరో ముగ్గురు మనుషులు వచ్చారులే, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, పప్పుచారు కాసి పెట్టవచ్చులే, ఏదో ఒక ముద్ద అన్నం వేయచ్చులే, ఏదో ఒక మనకి కోటా బియ్యం ఇస్తున్నా, కోటా బియ్యం వండి పెట్టవచ్చు అనుకోవాలా. మంచి శ్రేష్టమైన పదార్థాలు వండిస్తూ ఉన్నాడు అబ్రహాము. మన జీవితంలో ఎప్పుడైతే శ్రేష్టమైన వాటికి మనం చోటిచ్చేవారుగా ఉంటామో, దేవుడు మన కుటుంబాలని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, చివరిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. అక్కడ మనం చూస్తే ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 3:10 చాలాసార్లు చదివాను. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఏ దావీదు గారు, అబ్రహాం గారో లేదంటే యాకోబు గారో చెప్పట్లా ఈ మాట, స్వయాన దేవుడే చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆహారం ఉండాలి. ఆహారం ఉంటేనే అభివృద్ధి మనకి. ఎక్కడైతే ఆహారం సిద్ధపరుస్తూ ఉంటారో, అలాంటి సహవాసంలో మనం ఉంటామో అక్కడే మనం దీవెనలు పొందగలం. వాళ్ళొకటి వీళ్ళొకటి అన్నీ ఒకటే ఎప్పుడు మనం అనుకోకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం బెస్ట్ అయిన స్కూల్లో మన బిడ్డలను చేర్చుకుంటాం. స్కూళ్ళన్నీ ఒకటేలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మనం జాయిన్ చేస్తాం. ఆ పిల్లల్ని జాయిన్ చేయం, మంచి స్కూల్లోకి మనం పంపిస్తాం. మన జీవితాలు దీవెనలతో నింపాలి. దీవెన అనే తలుపు తెరవబడాలి అంటే అది ఇక్కడ కనబడతా ఉంది. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరించెదను. అందుకన్నాడు, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, ఆకాశపు తలుపులు తెరవబడాలి. మన కుటుంబాలు దీవెనలతో నింపబడాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. కండిషన్ ఏంటంటే మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు 2026వ సంవత్సరం గట్టిగా మనం చెప్పుకోవచ్చు, మందిరంలో ఆహారం ఉంటా ఉంది. దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకా ఎక్కువగా దీవించబోతా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఈ 2026వ సంవత్సరంలో విశ్వాసం అనే తలుపు మనం ఓపెన్ చేసేవారుగా ఉందాం. విశ్వాసం ద్వారా అనేకమైన గొప్ప క్రియలు మనం చూద్దాం. తర్వాత మనం ప్రార్థన అనే తలుపును మనం ఓపెన్ చేద్దాం. ఎవరైనా ప్రార్థన అనుభవం లేని వారుగా ఉంటారో
వారు ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత సహవాసము అనే తలుపును మనం తీసేవారుగా ఉండాలి. సహవాసంలో మనం ఉండేవారుగా ఉండాలి. సహవాసంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు రక్షణ అనే తలుపును ఓపెన్ చేసేవారుగా ఉండాలి. దీవెన అనే తెలుపు మన కుటుంబంలో మనం కలిగి ఉండాలి. కాబట్టి మనందరం తల్ల వంచి ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరి 2026 సంవత్సరం మొదటి పునరుద్ధాన దినం రోజునైనా మీ సన్నిధిలో మేము ఆనందించడానికి, సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా జీవితాల్లో విశ్వాసము అనే తలుపు తీయడానికి తగిన సహాయం దేశం అని అడుగుతూ ఉన్న తండ్రి. విశ్వాసం ద్వారా అనేకమైన క్రియలు మేము చూడటానికి తగిన సహాయం దేశం తండ్రి. మేమందరం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దేశం అడుగుతూ ఉన్న తండ్రి. మేమందరం సహవాసంలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేమందరం అయినా ఇక దీవెన అనే తలుపు తీయడానికి తగిన సహాయం దేశం అని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, పరిచర్యలో ఎవరైతే పాలభాగస్తులై ఉన్నారో ప్రతి ఒక్కరిని నిండాలుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా ఈరోజు భోజనం సిద్ధపరిచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగా స్వీట్ చేయడానికి ఆ యొక్క ఆలోచించిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్న తండ్రి. ఆ యొక్క కుటుంబ యజమాన్ని మార్చమని అడుగుతున్న తండ్రి. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీకు కంచెనమేమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నేను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఈ యొక్క ఈరోజు జరిగిన పరిచర్యలోనైనా సహాయపడి ఉన్నారో, పనిచేసి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతున్నా తండ్రి. మంచి ఆయుష్ను కలిగించండి. వారి జీవితాల్లో దీవెనలు అనే తలుపు తెరవబడడానికి తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్న తండ్రి. మీ యొక్క బలలో మేము పాలు బొమ్మలు పొందబోచుండగానైనా మీ కృపాస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి మనం పరిశీలించుకుంటాం.